నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, మోషే పర్వతము మీదికి ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ స్థలమందు ఉన్నారో ఆ స్థలమునకు ఎక్కి వెళ్ళినటువంటి అనుభవాన్ని మోషే జీవితములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కొండ మీద అగ్ని మండుచూ ఉన్నటువంటి స్థితి ఉన్నది. కొండలో నుంచి పర్వతం మీద అగ్ని మండుచూ ఉన్నటువంటి స్థితి ఉన్నది. బహిరంగానికి ధూమము వస్తూ ఉన్నది. పర్వతము కంపిస్తూ ఉన్నది. ఆ పర్వతమును ముట్టుకుంటే పశువులు చనిపోయేటువంటి పరిస్థితి. ఆ పర్వతమును ఎక్కితే మరణశిక్ష వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పర్వతముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పర్వతము మీదికి, పర్వత శిఖరము మీదికి మోషే గారు ఎక్కి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సందేశం ఏమిటి అంటే, శిఖరాగ్ర అనుభవం ఇచ్చినటువంటి సన్నిధి లేదా శిఖరం ఎక్కించినటువంటి సన్నిధి. భక్తి జీవితములో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవునిని ముఖాముఖిగా చూచి దేవుని స్వరము వినేటువంటి స్థితిలోనికి భక్తుడు రావటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చెప్పాలి అంటే, ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఎంత సమీపముగా ఉంటాడో అంత సమీపముగా భక్తుడు భగవంతుని యొద్దకు చేరుకోవాలి అనేటువంటిదే భక్తిలో దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అని మనము గ్రహించాలి. భక్తులు అనేక మంది కనబడుచు ఉంటారు, కానీ ఈ అనుభవము అనేటువంటిది కొందరికి మాత్రమే ఉంటుంది. చూడండి, లోకాన్ని విడిచి సంఘములోనికి వచ్చినటువంటి భక్తులు అనేకులు ఉన్నారు. సంఘములో నుండి పూర్తి చేయండి, సన్నిధిలోనికి వచ్చేటువంటి భక్తులు కావాలి. ఎక్కడికి వచ్చే భక్తులు కావాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి భక్తులు అనేటువంటిది ఈ రాకడ కాలములో అవసరం. సన్నిధిలో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారే శిఖరాగ్ర అనుభవాన్ని సంపాదించి శిఖరమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటారు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరైతే భక్తి జీవితములో శిఖరాగ్ర స్థితిని సంపాదించుకుంటారో వారే అన్ని విషయముల్లో శిఖరాగ్ర స్థానముల్లో ఉండేటువంటి వారుగా ఉంటారు. ఇది మనం బాగా గ్రహించాలి. చూడండి, మనకు చాలా ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగం చేసేవారు ఉద్యోగ స్థలములో, వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలములో, వ్యవసాయం చేసేవారు వ్యవసాయములో ఉన్నతమైనటువంటి వారుగా కనబడాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం. మంచి ఉద్దేశమే. కానీ ఈ ఉద్యోగ వ్యాపార వ్యవసాయములు ఆయా విధములైనటువంటి పనిపాటలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటానికి అనేకమైనటువంటి రీతిలుగా ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు, ప్రయత్నాలు చేసేటువంటి వారుగా ఉంటారు. పిల్లరా, కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి సమీపముగా ఉండేంత భక్తి చేయగలుగుతారో, ఏ భక్తి? దేవునికి సమీపముగా ఉండేంత భక్తి చేయగలుగుతాడో అప్పుడే మానవుడు తాను
ఏ స్థాయిలోనికి వెళ్తాడంటే తానున్నటువంటి లేదు తనకు అప్పగించబడినటువంటి స్థితిలో శిఖరాగ్ర స్థాయిలోనికి వెళ్ళగలుగుతారు. మచ్చుకు 2-3 మాటలు జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళతాను. ఇశ్రాయేలీలు సన్నిధిలో ఉన్నారు, ఐగుప్తీయుల దగ్గర సన్నిధి ఉన్నది. క్షమించండి, సన్నిధి ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే భూలోకం అంతటా సన్నిధి ఉన్నది. మీరు చదవగలిగితే ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి ద్వారా రాయించారు. చాలు, భూలోకములో దేవుని సన్నిధి అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి భూలోకం అంతటా ఉన్నది, కానీ ఎవరు సన్నిధిలో ఉండేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి దాని మీద వారి యొక్క స్థితి అనేటువంటిది ఆధారపడి ఉన్నది. కాబట్టి ఐగుప్త దేశములో దేవుని సన్నిధి ఉన్నది. పిల్లరా, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలములో ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, మోషే గారు కూడా ఉన్నారు. కానీ గ్రహిస్తే మోషే గారు శిఖరాగ్ర స్థాయిలో సన్నిధి చేశారంటే సన్నిధిలోనే ఉన్నతమైనటువంటి స్థితిలో సన్నిధి చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది మనం కొద్దిగా ఆలోచన చేయాలి. దీనిని బట్టి మోషే గారు ఏ స్థలములో ఉన్నా శిఖరాగ్ర స్థితిలోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో మా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో శిఖరాగ్ర స్థితిలో మేము ఉండవలసినటువంటి అవసరం లేదు అనేవారు ఎవరైనా కుడి చేయి చూపించగలరా? అందరూ కూడా శిఖరాగ్ర స్థితిలోనే ఉండాలి, అంటే టాప్ మోస్ట్ పొజిషన్లోనే ఉండాలి అని ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇది మంచి ఉద్దేశమే, తప్పేం కాదు. కానీ ఈ శిఖరాగ్ర స్థాయిలోనికి రావటానికి మన సన్నిధి అనుభవము కూడా శిఖరాగ్ర స్థాయిలోనికి రావాలి. దేవునికి మనము ఎంత సమీపముగా ఉన్నాము అనే దాని మీద మనము చేసేటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయముల్లో అయినప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. బహుశా సామాజిక మాధ్యమాల్లో వినేవారికి ఒక మాట అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు చేసేటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు మాత్రమే వస్తారు అని అన్నప్పుడు అసలు దేవుడు లేడనేటువంటి వారు లోకరీతిగా ఉన్న ఐశ్వర్యవంతులుగా కనబడుతూ ఉన్నారు. ఏమండి, తమకు నచ్చినటువంటి వాడు దేవుడు అన్నటువంటి వారు కూడా ఐశ్వర్యవంతులుగా కనబడతా ఉన్నారు. మరి ఇదేమిటి ఉన్నతమైన స్థితి అంటున్నారు అని మనం ఆలోచన చేస్తే బాగా వినండి. లోకరీతిన ఉన్నతమైనటువంటి స్థితి మన యొక్క శరీర జీవితానికి మాత్రమే కాకుండా మన యొక్క శరీర జీవితము దాటిన తర్వాత ఉన్నటువంటి జీవితానికి ఆటంకము కలిగించకూడదు. అదే ఉన్నతమైనటువంటి స్థితి అని మనం గ్రహించాలి. లోకములో ఒక చిన్న సామెత ఉంది, మనిషి మంచోడే కానీ పూర్తి చేయండి అంటారు కదా. అలాగున ఆ బలహీనత లేకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం అనేటువంటిది భూలోకములో జీవితానికి అవసరం, పరలోకములో జీవితానికి కూడా అవసరం. లేదా శరీరముతో ఉన్న కాలములో చేసినటువంటి జీవిస్తూ ఉన్న జీవితానికి ఏమండి శరీరాన్ని విడిచిన తర్వాత జీవిస్తున్నటువంటి జీవితానికి అవసరమైనది. మీరు బాగా గ్రహిస్తే మోషే యొక్క మోషే భక్తుడే, పూర్తి చేయండి. ఇశ్రాయేలీలు కూడా భక్తులే, ఐగుప్తీయులు కూడా భక్తులే. ఐగుప్తీయులేమో వారికి తోచినటువంటి భక్తిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు, ఇశ్రాయేలీలు కూడా భక్తులుగానే ఉన్నారు.
ఇశ్రాయేలీల భక్తి ఎంతవరకు అని మనం ఆలోచన చేస్తే, భోగముల కొరకు అవసరమైనటువంటి భక్తి, అంటే వారి యొక్క అవసరాలు తీరుట కొరకు దేవుని వైపు చూసినటువంటి భక్తి. నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. అంటే ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి విడిపించబడుట కొరకు మాత్రమే వారు ఏం చేశారు? మొర్రపెట్టినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, సన్నిధి 2 రకాలు. భోగములు కలుగుట కొరకైనటువంటి సన్నిధి, భాగ్యము కలుగుట కొరకైనటువంటి సన్నిధి. ఏంటండి? భోగములు కలుగుట కొరకైనటువంటి సన్నిధి, భాగ్యములు కలుగుట కొరకైనటువంటి సన్నిధి. కనుక మోషే గారు చేసినటువంటి సన్నిధి ఏమిటి అంటే, పిల్లరా, దేవునికి ఉన్నటువంటి భాగ్యములను తాను కలిగి ఉండటానికి సన్నిధి చేశారు. ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుడు ఇచ్చేటువంటి భాగ్యముల కొరకు సన్నిధి చేశారు. సన్నిధి చేయటం అంటే సమీపించటం. అర్థమవుతుందండి? ఎంతో కొంత సమీపించారు గనుకనే ఏం చేయగలిగారు? కనీసం ఐగుప్తులో నుంచి బయటికి రాగలిగినటువంటి వారుగా ఉన్నారు. వారి సన్నిధి ఎంతవరకు సరిపోయింది? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే అంతవరకే సరిపోయింది, కానీ పూర్తి చేయండి, కనాను దేశం చేరేంతగా సరిపోలేదు. అరణ్యములో రాలిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ మోషే సన్నిధో పరలోకమునకు ఎక్కి వెళ్ళే అంతగా సరిపోయినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సరే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ, భక్తిలో శిఖరాగ్ర స్థాయి లేదా సన్నిధిలో శిఖరాగ్ర స్థాయిలో సన్నిధి చేయటాన్ని బట్టి మోషే అన్ని సమయములలో అన్ని స్థితుల్లో శిఖరాగ్ర స్థాయిలోనే ఉన్నాడు. మీరు బాగా ఆలోచన చేస్తే, ఐగుప్త దేశములో ఉన్నప్పుడు శిఖరాగ్ర స్థాయిలోనే ఉన్నాడు, అంటే ఫరో కోటలో పెరగగలిగాడు. అవునా? మిద్యాను దేశములో ఉన్నప్పటికీ కూడా శిఖరాగ్ర స్థాయిలోనే ఉన్నాడు. ఎలాగా? తన కుమారునికి గెర్షోము అని పేరు పెట్టడం బట్టి, నేను అన్య దేశం అంటే తానున్నటువంటి దేశములో పరదేశిగా ఉండేటువంటి స్థితిలో నిలబడగలగటమే శిఖరాగ్ర స్థాయి. పౌలు గారు ఇదే అంటారు, మనము పరదేశులమును యాత్రికులములై ఉన్నాము అని అంటారు. స్నేహితులారా, గమనించండి, ఆ తరువాత మళ్ళా ఐగుప్త దేశములోనికి వచ్చి ఇశ్రాయేలీలైనటువంటి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా మోషే గారు ఏ స్థాయిలో ఉన్నారు? శిఖరాగ్ర స్థాయిలోనే ఉన్నారు. ఏం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నారు అంటే, భక్తిని మన జీవితములో ఒక భాగముగా కాదు, భక్తిని బట్టే జీవితం ఉంటుంది అనేటువంటి సంగతిని గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇశ్రాయేలీలు దైవభక్తులే, మోషే గారు కూడా దైవభక్తుడే. మీరు బాగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు మోషే గారి మీద ఆధారపడాల్సి వచ్చింది, కానీ మోషే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాలా? దేవుని మీద తప్ప. మీకు అర్థమవుతుందండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భక్తి కొరకు మనము కేటాయించేటువంటి సమయము, మన హృదయములో స్థలము ఎందుకు తగ్గిపోతుందంటే, భక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. సన్నిధి యొక్క ఉన్నతమైనటువంటి సౌభాగ్యాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. అందుకే దైవజనులు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, నెమలికి కన్ను అందము, సంఘానికి సన్నిధి అందము అని తెలియచేశారు. సన్నిధి లేకపోతే సంఘము కూడా అందము లేనటువంటిది అయిపోతుంది. అందము లేని స్థితి అంటే అర్థమేంటో తెలుసా? దేవుని యొక్క శుభలక్షణములను అందుకోలేదు. దేవుని శుభలక్షణములు లేనిది ఎవరికి? అయ్యో, దేవుణ్ణి ఎరగని వారికి. సన్నిధిలో లేకపోతే ఎక్కడున్నట్టో తెలుసా? లోకములో ఉన్నట్లు లెక్క.
ఎక్కడున్నట్లు లెక్క? నిజమండి. స్నేహితులారా, బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మోషే జీవితంలో సన్నిధి ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు యువరాజుగా పెరిగేటట్లు చేసింది. మిద్యానులో ఉన్నప్పుడు ఏమండి పరదేశిగా ఉండగలిగేటువంటి స్థితిలో పెరిగేటట్లు చేసింది. మళ్ళా ఐగుప్త దేశంలో ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది? సృష్టిని లోబరుచుకునేటువంటి స్థాయిలోనికి తీసుకొని వచ్చింది. ఏమండి, నేనేమంటానంటే, ఇశ్రాయేలీలు కష్టపడి ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారు? వారి కుటుంబానికి భోజనం పెట్టారు. కానీ మోషే గారు, మీరు బాగా ఆలోచన చేస్తే, శిఖరాగ్ర స్థాయికి చేరుకునేంత సన్నిధి చేశాడు గనుక 40 లక్షల మందికి దేవదూతల భోజనం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందా సన్నిధి యొక్క విలువ? బాగా వినండి. ఈ లోకములోనికి మానవుడుగా వచ్చిన ప్రతి మానవుని మీద దేవునికి సమానమైనటువంటి ప్రేమ ఉంది. సమానమైనటువంటి ప్రేమ దేవునికి ఉన్నప్పటికీ కూడా ప్రతి మానవుడు సమానముగా దేవునికి సమీపించలేకపోతూ ఉన్నాడు కనుక ఈ వ్యత్యాసాలు, ఈ తారతమ్యాలు వచ్చేసాయి. ఇది గ్రహించవలసినటువంటి సత్యమని మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. ఈ సంగతి బోధపడని కారణాన్ని బట్టి మన జీవిత కాలములో అన్నిటికన్నా ఎక్కువ స్థానాన్నేమో మన యొక్క ఆయా పనుల కొరకు కేటాయిస్తాం, తక్కువ స్థానమేమో భక్తి కొరకు కేటాయిస్తున్నాం. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే పరిస్థితులు ఎలాగైపోయాయి అంటే, పిల్లరా, పర్వతం దగ్గరికి వస్తున్నాం కానీ పర్వతాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. దేవుని మందిరంలోనికి వస్తున్నాం కానీ దేవుణ్ణి కనీసం తాకలేనటువంటి పరిస్థితి. దేవుణ్ణి చూసి భయపడేటువంటి పరిస్థితి వచ్చి వేస్తా ఉన్నది. కానీ పిల్లరా, చనువుగా దేవుని యొద్దకు చేరలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. దైవజనులు అన్నారు, ఈ చనువు మోక్షలోకమునకు కొనిపోవును. ఈ లోకములో దేవునితో మనకు చనువు ఉండాలి. ఎవరితో ఎక్కువ చనువు ఉంటుంది? ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వారితో ఎక్కువ చనువు ఉంటుంది. అంతేనా కాదా? కాబట్టి దేవుని స్నేహితులారా, ఇలాగున ఈ శిఖరాగ్ర అనుభవములోనికి రావాలి అని అంటే, శిఖరాగ్రము మీద లేదా శిఖరము మీద ఉన్నటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శిఖరం మీద ఉన్నటువంటి దేవునితో శిఖరాగ్ర సహవాసాన్ని కలిగి ఉండాలి. వీళ్ళకు కూడా సంబంధం ఉంది దేవునితో, లేదా ఏంటి? ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలీలకు ఉందా లేదా దేవునితో సంబంధం? కానీ పర్వతము దగ్గరకు వచ్చే అంత మాత్రమే సంబంధం ఉంది. కానీ పర్వతం ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళే అంత చనువు లేదు. పిల్లరా, కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సమయాన్ని సన్నిధి కొరకు వెచ్చించలేనటువంటి ఏకైక బలహీనత అని చెప్పక తప్పదు అని ఈ సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కనుక మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శిఖరాగ్ర అనుభవము అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి చూసే అనుభవం, దేవుని స్వరము వినే అనుభవం, దేవుని సమీపముగా కూర్చునేటువంటి అనుభవం. సమీపముగా కూర్చుంటేనే స్వరూపాన్ని చూస్తాం, స్వరము వినగలుగుతాం. ఈ శిఖరాగ్ర అనుభవమే బైబిల్ మిషన్ అనుభవం. ఏ అనుభవం చెప్పండి? బైబిల్ మిషన్ అనుభవం. బాగా వినండి. బైబిల్ మిషన్ మందిరములోనికి రావటము గొప్ప సంగతి ఏమీ కాదు, కానీ బైబిల్ మిషన్ అనుభవములోనికి రావటం గొప్ప సంగతి. దేవుని
మందిరములోనికి రావటం గొప్ప సంగతి ఏమి కాదు, కానీ దేవుని మందిరములో దేవునికి సమీపంగా కూర్చోవటం గొప్ప సంగతి. ఎవరికి సమీపంగా? దేవునికి సమీపంగా. అదేంటండి, మా పక్కన పలానా ఆయన కదా, పలానా ఆవిడ కదా కూర్చుంది. ఎస్, బహిరంగానికి వాళ్ళు కూర్చున్నట్లు నీవు చూస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుణ్ణి చూసేటువంటి స్థాయిలోనికి రాలేకపోతున్నావు. అర్థమవుతుందండి? కనుక ఈ శిఖరాగ్ర అనుభవములోనికి వచ్చినటువంటి మోషేనే దేవుడు ఏం చేశారు? ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచారు. ఏం చేశారు చెప్పండి? మిగిలిన వారిని ఎందుకు పిలవలా? పిలిస్తే వారికి వచ్చే స్థాయి లేదు. కనీసం ఆ పర్వతాన్ని వాళ్ళు తాకితే వాళ్లకు మరణశిక్ష వచ్చే స్థితిలో ఉన్నారు. కనుక దేవుడు వారిని అక్కడే ఉండమని చెప్పారు. మోషే గారినేమో ఎక్కిరమ్మని చెప్పారు. బాగా వినండి పిల్లరా, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ పర్వత శిఖరము ఎక్కినటువంటి అనుభవం ఏమిటో తెలుసా? రేపటి దినమందు రెండవ రాకడలో మధ్యాకాశములోనికి ప్రభు వచ్చినటువంటి ఆ స్థితిని పర్వత శిఖర అనుభవంగా మనం భావిస్తే, అక్కడికి చేరుకునేటువంటి అనుభవమే శిఖరాగ్ర అనుభవములోనికి వచ్చినటువంటి స్థితి. కనుక ఈ శిఖరాగ్ర అనుభవమును బైబిల్ మిషన్ అనుభవము అని ఎందుకు అంటున్నానంటే, మీరు అపార్థం చేసుకోకపోతే, దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు అనేటువంటి అనుభవము పిల్లరా బైబిల్ మిషనులో మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కాబట్టి పిల్లరా, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అనుభవము పిల్లరా పర్వతాన్ని చేరుకునేటువంటి అనుభవం, లోకాన్ని విడిచి సంఘములోనికి వచ్చి పరలోకాన్ని చేరుకునేటువంటి అనుభవము. కానీ దేవుణ్ణి చూచినటువంటి వారి యొక్క అనుభవం ఏమిటి అంటే, పరలోకములో కూడా దేవుని సింహాసనం మీద దేవుని మీద ఆనుకొని కూర్చునేటువంటి అనుభవం. కనుక ఈ అనుభవములోనికి రప్పించుట కొరకే దేవుడు ఏం చేశారు? బైబిల్ మిషన్ ఈ లోకానికి నడిపించి బైబిల్ మిషన్లోనికి సన్నిధిని నడిపించారు. అందుకే అదే దైవజనులు చెప్పిన మాట ఏం చెప్పండి? సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది అని అన్నారు. ఏ సన్నిధి? దైవ సన్నిధి. దైవ సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది కనుక బైబిల్ మిషన్లోనికి వచ్చినటువంటి వారు సన్నిధిలోనికి వస్తే, సన్నిధి ఎక్కడికి తీసుకొని వెళుతుంది అంటే సింహాసనం యొద్దకు తీసుకొని వెళుతుంది. సాక్ష్యం ఏంటి అంటే మోషే. బాగా వినండి. కనుక ఈ సీనాయి శిఖరాగ్ర అనుభవము మోషే గారు సంపాదించడానికి గల కారణం ఏమిటి అంటే, శిఖరాగ్ర స్థాయికి చేరగలిగే అంతగా దేవునికి సమీపముగా ఉన్నాడు, అంతగా సన్నిధిలో ఉన్నారు. మీకు ముందే చెప్పినట్లుగా భూలోకమంతటా సన్నిధి ఉన్నది. ఇంకో చెప్పనా? బైబిల్ మిషన్లో సన్నిధి ఉన్నది. కానీ సన్నిధిలో ఉన్నవారు మాత్రమే బైబిల్ మిషన్ అనుభవం కలిగినటువంటి వారు. మళ్ళీ చెప్తున్నాను, భూలోకమంతటా సన్నిధి ఉన్నది. బైబిల్ మిషన్ భూలోకములోనే ఉన్నది. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి సన్నిధిలో ఉన్నటువంటి వారు మాత్రమే బైబిల్ మిషన్ అనుభవం కలిగినటువంటి వారు. ఈ మాటను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. బహుశా సన్నిధి అందరూ చేయవచ్చేమో కానీ సన్నిధి ఆయనను సమీపించే అంతగా చేసినటువంటి వారు మాత్రమే పూర్తి చేయండి శిఖరాగ్ర అనుభవాన్ని సంపాదించేటువంటి వారుగా ఉంటారు. కనుక ఒకప్పుడు మోషే స్థితి వేరు, ఇంచుమించుగా
120 సంవత్సరాల వయసు వచ్చేవరకే, బాగా వినండి, బాల్యములో ఆరంభించినటువంటి సన్నిధి దినదినము మోషేని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అంటే శిఖరాగ్ర స్థాయిలోనికి తీసుకొని వెళ్ళింది. అంటే దేవునికి సమీపముగా కూర్చునే అంత స్థాయిలోనికి తీసుకొని వెళ్ళింది. కనుక ఈరోజు మనం సన్నిధి ఆరంభిస్తే ఏమండి, మన యొక్క జీవితం అంతా సన్నిధి కొరకు కేటాయించినటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉంటే ఆ స్థాయిలోనికి వెళ్తాం. మోషే తన జీవితాన్ని దేని కొరకు కేటాయించారు అంటే, సన్నిధి కొరకు కేటాయించటం అంటే మాకు ఎట్లా కుదురుద్దండి, మాకు కుటుంబం ఉంది కదా, ఏమండి బాధ్యతలు ఉన్నాయి కదా. మీకు తెలుసా, మోషేకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయా, మనకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయా? అర్థమవుతుందండి. మోషేకు కూడా కుటుంబం ఉందా లేదా? మోషే కుటుంబ సభ్యులెంత? 40 లక్షల మంది. మన కుటుంబ సభ్యులెంత? ఏమండి, పట్టుమని 4. అవునా? ఆలోచించేయండి. మరి మోషే ఎందుకు సన్నిధి చేయగలిగాడు? సన్నిధిలో ఉన్నటువంటి బలము మోషే ఎరిగిన వారుగా ఉన్నారు గనుక సన్నిధి చేస్తే తప్ప పూర్తి చేయండి, నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేను అనే సంగతి మోషే గారు గ్రహించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తల్లి చెల్లి దైవజనులు చెప్పినటువంటి మాట, దినమునకు 1 గంట సన్నిధి చేస్తే కుటుంబమునకు దీవెన కలుగును అని అన్నారు. ఎంతండి అండి? దినమునకు 1 గంట సన్నిధి చేస్తే కుటుంబమునకు దీవెన కలుగును అని దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా సన్నిధి మోషే గారు చేసిన వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. మోషే గారికి ఎంత బాధ్యత ఉన్నా సన్నిధి ఎందుకు చేయగలిగారు అంటే మనోనిదానం కుదిరింది అన్నారు అయ్యగారు. ఏం కుదిరింది? మనోనిదానం కుదరాలంటే ఏం చెయ్యాలి? మనోనిదానం కుదరాలంటే ఏం చెయ్యాలి అంటే కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి అన్నారు అయ్యగారు. ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఎట్లా చేస్తామండి అంటే, పిల్లరా, బహిరంగ నేత్రాలకు కనబడేటువంటి వాటి మీద మనస్సు పెట్టకుండా, బహిరంగ చెవులకు వినబడేటువంటి వాటి మీద మనసు పెట్టకుండా, అంతరంగ నేత్రాలకు, అంతరంగ చెవులకు వినబడి కనబడేటువంటి వాటి మీద మనసు పెట్టడమే కన్నులు మూసుకోవటం. పూర్తి చేయండి. చెవులు మూసుకోవటం. స్నేహితురాలు గమనించండి. అందుకే పరిశుద్ధాత్మని మాట్లాడతారు ప్రకటన గ్రంథంలో, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి ఈ అనుభవములో మోషే గారు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. చెప్పాలి అంటే మోషే గారికి ఉన్నటువంటి పరిస్థితి అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి బహుశా నేటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరికి కూడా లేదు. ఏంటది? బాల్యములోనే మరణగండం. ఏమండి, ఐగుప్తు కోటలో లోకములో పడేటువంటి గండం. పూర్తి చేయండి. మిద్యాను దేశములో సృష్టి పూజలో పడేటువంటి గండం. అర్థమవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఏ గండం ఉంది మోషే గారికి? నామకార్థతలో పడిపోయేటువంటి గండం. అర్థమవుతుందండి. ఎన్ని గండాలు! ఎందుకని? బ్రదర్స్ అందరు ఎవరు? ఇశ్రాయేలీలు అందరు ఎవరు చెప్పండి? నామకార్థ భక్తి, అవసరార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. వారితో కలిసి 40 years. బాగా వినండి. అక్కడేమో 40 సంవత్సరాలు, ఇక్కడ 40 సంవత్సరాలు, అక్కడ 40 సంవత్సరాలు. ఒక్కరోజా 2 రోజులా? ఈ ఇబ్బంది కొలిమి ఎంతకాలం? అయ్యో, 120 సంవత్సరాలు. మోషే గారు బ్రతికింది ఎంతకాలం శరీరంతో?
120 సంవత్సరం అంటే జీవితకాలం అంతా కూడా ఏముంది మోషే గారికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటారు, ఇబ్బంది కొలిమిలో పూర్తి చేయనాను, నేను నిన్ను పరీక్షించాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి దేవుడు చేసే పరీక్ష? కొత్తగా వచ్చి అంతి కొలిమిలో దేవుడు పరీక్షించేది అమ్మా ఇంచుమించు 20 నిమిషాలు ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇంకా మిమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది నేను. ఏమిటి ఇబ్బంది కొలిమిలో దేవుడు పరీక్షించేది? ఇబ్బంది కొలిమిలో నువ్వు ఎంత సన్నిధిలో ఉన్నావు అని దేవుడు పరీక్షిస్తాడు. అర్థమవుతుందండి? ఇబ్బంది కొలిమిలో నీవు దేవునికి ఎంత సమీపముగా ఉన్నావని దేవుడు పరీక్షిస్తాడు. అసలు ఇబ్బంది కొలిమిని అనుమతించింది ఎందుకు? యాకోబు గారి విషయంలో దేవుడు అన్నారు, కష్టాలు యాకోబును సన్నిధిలోనికి తోలుకొని వెళ్ళిని అన్నారు. దైవజనులు అన్నారు, కష్టాలలో సృష్టికర్త మీద విసుగకు అని తెలియచేశారు. కష్టాలు వస్తే సన్నిధిలోనికి పరిగెత్తాలి కానీ విసుకునేటువంటి అనుభవం ఉండకూడదు. మోషే జీవితంలో కూడా శ్రమలు మోషేని సన్నిధిలోనికి నడిపించాయి అని అన్నారు. ఇప్పుడు మీరు నాకెళ్ళి చూస్తున్నారు, మాకు అంత లేదులేండి అంటున్నారు. ఎంత లేదు? సన్నిధి చేసే అంత లేదా? సన్నిధి చేసే అంత శ్రమలు లేవా? చెప్పాలి. నిజం చెప్పకూడదు, అబద్ధం మాట్లాడకూడదు క్రైస్తవులు అంటే. అవునా? ఉన్నాయి కానీ కాబట్టి రాకడక ముందు తెక్కబుట్టే శ్రమలు వస్తాయి అన్నారు దైవజనులు. కనుక ఫస్ట్ నేను అనుకుంటాను సన్నిధిలో కూర్చోబెట్టడానికేమో. అవును. కాబట్టి మోషే జీవితంలో ఎంత ఒత్తిడి ఉందో మోషే గారికి, అయినప్పటికీ కూడా సన్నిధి అంత ఎక్కువ చేశారు. కనుక ఏంటి కారణం? మీకు ఆరంభంలో చెప్పినట్లుగా మోషే గారు ఏమండి భోగముల కొరకు భక్తి చేయలేదంటే ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవటానికి కాదు ఆయన చేసింది భక్తి. భాగ్యముల కొరకు సన్నిధి చేశారు. ఏ భాగ్యముల కొరకు? అంతాయు మనదే గాదా యేసు నీకున్న దంతాయు మనదే గదా. ఆగండి. దేవదాసయ్య గారు ఎందుకు సన్నిధి చేశారు? ఆ పాటలోనే ఉంది కదా, యేసయ్యకున్నదంతా నాది కావాలని సన్నిధి చేశారు. అర్థమవుతుందండి? మోషే గారు కూడా దేవునికి ఉన్నటువంటి ఏమండి భాగ్యాలు నాకు కావాలి అనే ఉద్దేశంతో సన్నిధి చేశారు. కాబట్టి ఇటు చూడండి, భోగాలు ఎన్నొచ్చి ముందు పడ్డా భోగాల వైపు చూడలేదు ఆయన. పడలేదేంటి? యవ్వన కాలములోనే ఏమయ్యాడు మోషే గారు? ఐగుప్తు కోటలో యువరాజులాగా పెరిగాడు. అయినా సన్నిధి పెరిగిందా తరిగిందా? ఏంటి కారణం? ఈ భోగాలు కాదు, దేవుని భోగం నాకు కావాలి. ఎవరి భోగం అండి? ఎవరి భోగం? దేవుని భోగం. అర్థమవుతుందండి? భోగముల కొరకు సన్నిధి చేసిన వాడైతే ఐగుప్తు కోటలో భోగాలతోనే సన్నిధి విడిచిపెట్టేవాడు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గ్రహించండి, ఐగుప్తు కోటలో సన్నిధి విడిచిపెడితే ఏం జరిగేది? మోషే గారి జీవితంలో సీనాయి శిఖరాగ్ర అనుభవం పోగొట్టుకునేవాడుగా ఉన్నాడు అని చెప్పమంటారా? మన జీవిత కాలం అంతా సన్నిధిని ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు శిఖరాగ్ర అనుభవాన్ని పోగొట్టుకుంటాం. అర్థమవుతుందండి? బహుశా శిఖరాగ్ర స్థాయిలోనికి మోషే గారు రావటానికి మోషే గారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. అవునా? ఇప్పుడు మనకెన్ని సంవత్సరాలు పడుతుందంటారు?
ఇక్కడ 120 సంవత్సరాల వాళ్ళు ఎవరిని ఉన్నారా? బహుశా ప్రతిరోజు సన్నిధి చేస్తున్నాడు కాబట్టి 120 సంవత్సరాలు మోషే సజీవంగా ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, 120 సంవత్సరాలు మోషే గారు సన్నిధి చేస్తే ఆ చిట్ట చివరి దినాల్లో దేవునికి సమీపమయ్యేటువంటి స్థాయిలోనికి చేరుకోగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నప్పుడు మాకు కూడా అంత రానియండి, ఇంకా 40 రాలేదు, ఇంకా 80 రాలేదు అనేవార్లరా. మనకంత లేదు. ఏంటి మనకంత లేదు? మా పర్వాలేదు నాన్న చెప్పు మా, ఏంటి మనకంత లేదు? ఏంటి మనకంత లేదు? ఆశ లేదా? ఆయుష్కాలం లేదంట. ఓర్ నాయన. కనుక ఆయుష్కాలం లేకపోతే ఇప్పుడు ఏం చేస్తాం? ఇటు చూడండి, మా సార్కి ₹1,00,00,000 సంపాదించాలని ఆశ ఉందనుకోండి. రేపటి వరకే నీకు గడువు ఉంది అబ్బాయి, రేపు సాయంకాలం 5 గంటల 5 నిమిషాలు నిన్ను తీసుకుంటున్నానని ప్రభువు చెప్పాడు అనుకోండి. ఈ ₹1,00,00,000 సంపాదించలేనని అంటాడా? ఈ టైం లోపల ఏం చేస్తాడు ఆ ₹1,00,00,000 కోసం కదా? మరి మనకు అంత ఆయుష్కాలం లేనప్పుడు ఉన్న సమయంలోనే ఏం చేయాలి? అంత ఎక్కువ కష్టపడాలి. మనకి ఎంత సమయం ఉంది? చాలాసార్లు చెప్పాను, టైమ్లెస్ టైం అని. నేడే ప్రభువు వచ్చుననుకొని వాడు ధన్యుడు. ఎంత టైం ఉంది మనకు? ఇప్పుడే, ఇక్కడే. ఏమైపోతుంది? టైం అయిపోతుంది. గుడి ముగింపు టైం కాదు, రాకడ సమయం. కనుక ఇంకేం చేయాలి? మరింత పట్టుదలగా ఇక్కడ ఇప్పుడే సఫలపరుచుకున్నటువంటి అనుభవంలోనికి రాగలగాలి. కనుక మోషే జీవితంలో సన్నిధి మోషే గారికి చేసినటువంటి భాగ్యాలు త్వరగా నేర్చుకుందాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మోషే జీవితంలోనే కాదండి, సన్నిధిని కోరుకునే వారి జీవితంలో సన్నిధి చేసేటువంటి భాగ్యములు. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి, రైట్, 3 నెలలు వానిని దాచెను. బాగా వినండి, సంగతి ఏంటో తెలుసా? దాగలేని చోట దాచిపెట్టేటువంటిది సన్నిధి. ఏమండి, అప్పుడే పుట్టిన బిడ్డ 3 నెలల దాకా దాచటం అంటే మనుషులకు సాధ్యమయ్యే సంగతేనా? చుట్టూ ఎవరున్నారు? ఐగుప్తు సైన్యం ఉన్నారు. 2 సంవత్సరాల లోపు మగపిల్లల యొక్క కేక వినబడితే తీసుకొని వెళ్ళి చంపివేసేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ కేక వారికి వినబడకుండా ఎవరు దాచిపెట్టారంటారు? దేవదాసయ్య గారు అన్నారు, మోషే తల్లిదండ్రులు దాచిపెడితే మోషే తల్లిదండ్రులను మోషేను కూడా దేవుడు దాచిపెట్టారన్నారు. బాగా వినండి, సన్నిధి దాచబడలేని స్థితుల మధ్య దాచేటువంటిది సన్నిధి. దాచబడగలమా? అయ్యో, దాచబడలేం. మనంతట మనం దాచబడలేం. ఏంటో అయ్యగారు, ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నామండి, ఊరుకోవాలనుకుంటున్నాం కానీ ఊరుకోలేకపోతున్నామండి. ఏంటిది? దాచబడలేని స్థితులండి. అయ్యగారు, మీకేం తెలుసు? మా పరిస్థితిలో మీరుంటే మీకు తెలుస్తుంది మా బాధలో. ఎందుకయ్యా అట్లా మాట్లాడావు, ఎందుకయ్యా అంత పని చేసావు అని అంటే, అసలు ఆ స్థానంలో మీరుంటే అయ్యగారు, నేనైతే కర్రే తీసుకున్నాను కానీ మీరైతే కత్తి తీసుకునేవాళ్ళు అంటారు. అవునా? నిజమే, పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ ఆ దాచబడలేని పరిస్థితుల మధ్య సన్నిధి ఏం చేస్తుందో తెలుసా? దాచిపెడతాం. అర్థమవుతుందండి? అర్థం చేసుకుంటున్నారా?
స్నేహితులారా గమనించండి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటారు. మీలో ఎవరికైనా అన్యాయము కలిగితే అన్యాయము సహించటం మేలు కాదా అని అంటారు. ఏమండి, అన్యాయం సహించటం దాచబడే పరిస్థితిని అసలు దాచబడలేదంట. దాచబడిన పరిస్థితి కాదు. ఏం తప్పు చేశాను, ఏం చేశాను నేను? ఏమండి, ఈ రెండింటినీ కూడా కట్టేసుకున్నాం అనుకోండి, ఏమని రియాక్ట్ అవ్వకూడదని, లోపల దూడకూడదా, తెంపేదో నరాలనే. అవునా? 100 బీపీ కత్తి ఎంతకి వెళ్తుంది? 200కి వెళ్తుంది. మెదడులో నరాలు కట్ అయిపోతున్నాయండి ఈ మధ్య జనాలకి. ఏంటో దాచబడలేని పరిస్థితులలో దాచబడలేనిటువంటి బలహీనత, ఏమండి, ఉండబట్టలేనిటువంటి పరిస్థితులు. నిజం నాన్న, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక దేవుని సన్నిధిలో ఉండగలిగితే, ఏమండి, ఏ పరిస్థితిలో అయితే మనమంతట మనం దాచబడలేమో, మనల్ని మనం దాచుకోలేమో, అక్కడ దేవుడు దాచిపెడతాడు. అర్థమవుతుందండి? కాకపోతే మనం ఏం చేయాలి? ఆయన దాచుతూ ఉన్నప్పుడు దాచబడటానికి ఇష్టపడాలి. మీకు అదే చెప్పాను, సన్నిధి అంతటా ఉన్నది, కానీ సన్నిధిలో మనముంటే సన్నిధి భాగ్యం దొరుకుతుంది. అర్థమవుతుందండి? మమ్మీ మంచి కూరే వండిద్ది, నోట్లో పెడుతుంటే బయట కూసేస్తున్నాడు బంగారు బాబు, బలమవుతుందా? సన్నిధి అంతటా ఉన్నది. సన్నిధిని అనుభవంలోనికి తెచ్చుకుంటేనే సన్నిధి యొక్క భాగ్యాన్ని అనుభవిస్తాం. కనుక ఈ రాకడ కాలంలో దాగలేని పరిస్థితులు వస్తాయి. ఈ దాగలేని పరిస్థితుల మధ్య, దాగలేని పరిస్థితి అంటే ఏంటి? మానవ నైజాన్ని బట్టి, మానవ స్థితిని బట్టి దాగలేని స్థితి. ఈ స్థితిలో దేవుని సన్నిధిలో మనం ఉంటే సన్నిధి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దాచిపెడుతుంది. కనుక అలాగున మోషే దాగలేని చోట సన్నిధిని బట్టి దాచబడినటువంటి దేవుని సన్నిధి మోషే గారి మీదకి వచ్చింది. ఏమండి, అమ్రాము యోకేబెదుల యొక్క విశ్వాసాన్ని బట్టి, ఏమండి, కనుక ఆ సన్నిధిలో మోషే ఏం చేయబడ్డారంటే దాచబడినటువంటి వాడుగా ఉన్నాడు. లరా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయను. చాలండి స్నేహితులరా, అంటకూడనిది అంటనివ్వనటువంటి భాగ్యం ఇచ్చేటువంటిది సన్నిధి. మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు కోటలో ఉండాల్సి వచ్చింది. ఏమండి, ఐగుప్తు యొక్క భోగము రవ్వంత కూడా మోషే గారికి ఏం చేయలేదు చెప్పండి? అంటలేదు. వయసే వయసు అది అమ్మా, ఫస్ట్ 40 ఇయర్స్. ఆ రోజుల్లో ఫస్ట్ 40 ఇయర్స్ అంటే ఈరోజు ఫస్ట్ 18 ఇయర్స్. అవునా? ఆ వయసు అట్టంటిదండి. మీ వయసు వచ్చాక మేము కూడా చేస్తాంలేండి, ఇంటికి తెల్లబడ్డాక అనే వాళ్ళరా. బాగా వినండి, వయసుతో నిమిత్తం కాదు సుమా, దేవునికి సమీపముగా ఉన్నటువంటి స్థితితోనే నిమిత్తం ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, తలలు బోడైతే ఉపయోగం ఏంటి, తలంపులు బోడి కావాలి అన్నాడు. ఏంటంట? తలలు బోడైతే ఉపయోగం ఏంటి, తలంపులు బోడి కావాలి అన్నారు. ఒక ఆయనకి పెద్ద వయసు వచ్చి ఎండుకలన్నీ ఊడిపోయినాయి అంట. ఏదో చేయకూడని ఆలోచన చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఇక్కడ ఎవరు లేరులేండి అట్లాంటి వాళ్ళు, అందరూ మంచోళ్ళు. 20 సంవత్సరాల వయసులో చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నాడు ఆయన.
తల బోడైపోయింది, ఏంటి ఇంకా నీకు బుద్ధి రాలేదంటే, తలలు బోడైపోతే ఏంటి, తలంపులు బోడైనయా ఏంటి అన్నాడంట. ఇక అదేంటో మీరు అర్థం చేసుకోవాలి. కనుక స్నేహితులారా గమనించండి, సన్నిధిలో మోషే గారు ఉండటాన్ని బట్టి చూడండి ఏం మాట్లాడుతున్నారు మోషే గారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 11:26. అయ్యో, మోషే పెద్దవాడైనప్పుడు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. పెద్దవాడైతున్న కొద్దీ ఏం కావాలంట? విశ్వాసం పెరుగుతూ ఉండాలి, సన్నిధిలో పెద్దవాళ్ళం అవుతూ ఉండాలి. కొంతమంది సీనియారిటీ వచ్చిన తర్వాత ఏం తగ్గిపోద్ది? సన్నిధి తగ్గిపోద్ది. అవునా కాదు? ఏంటయ్యా ఇదివరకు కరెక్ట్ గుడికి వచ్చాడు, ఇప్పుడు రావట్లేదంటేను. పెద్దోండి కదండి, గుడికి వస్తే నిద్ర వస్తుందండి. ఏమవుతుంది? అయ్యయ్యో, బాగా గ్రహించండి, ఆలోచన చేయండి, చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఆ యవ్వన కాలములోనండి 40 సంవత్సరాలు ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు భోగాన్ని చూచాడు. ఉండబుద్ధవుద్దా? నిగ్రహించుకోబుద్ధవుద్దా? సాధ్యపడద్దా? కానీ చదువు నాన్న. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనే దగ్గర ఐగుప్తు భోగం అందాం. ఐగుప్తు భోగం అనుభవించుట కంటే, అల్పకాలం అంటే ఎంతకాలం? పోనీ మోషే జీవితకాలం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు పాపభోగము, ఐగుప్తు భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అని అనిపించుకునేటకు. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఏమంటలేదు అంటే, ఏది ఈ లోకములో అంటితే దేవునిని సమీపించలేమో, శిఖరాగ్ర స్థాయిలోనికి వెళ్ళలేమో, అది మోషే గారికి అంటకుండా చేసింది సన్నిధి. సన్నిధి చేసిందా? అంటకుండానంతగా మోషే గారు సన్నిధి చేశారా? మోషే గారు అంత సన్నిధి చేశారు, అంత సమీపంగా ఉన్నారు దేవునికి. కనుక స్నేహితులారా గమనించండి, అందుకే దైవజనులు చెప్పారు, లోకములో ఉన్నదంతయు ఏంటన్నారు? అయ్యో పాపలోకము, గత్తర లోకము అన్నారు. ఈ లోకములో ఉన్నటువంటిది ఏది అంటకుండా ఉండాలి అని అంటే, అంటనీయకుండా చేయగలిగే శక్తి ఎక్కడ ఉంది? దైవ సన్నిధికి మాత్రమే ఉన్నది. అంటించుకోకుండా ఉండగలగాలనేటువంటి ఆశతో సన్నిధిలో మనం కూర్చుంటే, అప్పుడు అంటకూడనిది ఏంటి? అంటకూడనిది దేవునికి సమీపముగా చేరుకోవటానికి ఏది అంటకూడదో అది అంటకూడనిది. అంతేగాని భక్తి ఏంటి కొంపదీసి అంటకూడదని, అందుకే మేము అంటుకోవట్లేదని అంటారా? స్నేహితులారా గమనించండి, అంటకూడనిది, అంటని అనేటువంటి పిల్లరా శక్తి దైవ సన్నిధిలో ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. రైట్, సరే, ఇక వివరించడం లేదు కానీ, మూడవదిగా నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు, చాలు మందను మేపుచు, బాగా వినండి. కనుక మోషే చేసినటువంటి సన్నిధి ఏం చేసిందో తెలుసా? కత్తి పట్టుకున్న వాడిని కర్ర పట్టుకునేటట్టు చేసింది. అర్థమవుతుందండి? కత్తి పట్టుకున్నటువంటి వానిని కర్ర పట్టుకుని ఏం చేశాడు మోషే? అయ్యో మందను కాచాడు. ఎందుకని? ముందుకు ఇశ్రాయేలీలైనటువంటి వారిని కాచే పని మోషేకు ఉంది కనుక పిల్లరా, దేవుడు
కత్తిని పక్కన పెట్టి కర్రను మోషే చేతికిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? కత్తి పట్టుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి మోషే కర్ర పట్టుకునేటువంటి వానిగా ఏమండి తీర్చిదిద్దబట్టానికి గల కారణం ఏమిటి అంటే సన్నిధి. అంటే ఆ ఐగుప్త దేశములోనే ఫరో కోటలోనే మోషే ఉండి ఉంటే ఏం పట్టుకునేవాడు? పట్టుకున్నాడుగా ఒకసారి కత్తి 2వ అధ్యాయములో. అర్థమవుతుందండి? కత్తితోనే ఏం చేసేవాడు? ఇశ్రాయేలుని రక్షించడానికి ప్రయత్నం చేసేవాడు. తద్వారా ఏం జరిగింది? 5వ ఆజ్ఞ పాపంలో పడిపోయేటువంటి బలహీనత వచ్చేసింది. చూడండి, మన జీవితంలో మనం దేని మీద గురి పెట్టుకుంటామో, బాగా వినండి, దేని మీద గురి పెట్టుకుంటామో దానిలోనే పాపము చేయిస్తాడు అపవాది. మోషే గారి గురేంటి? ఇశ్రాయేలుని విడిపించడం కదా. ఈ ఇశ్రాయేలుని విడిపించే క్రమములో నీకు ఆ గురుందగా, ఇదిగో కత్తి, ఎల్లు వేసేయ్ అన్నాడు. ఎవరు? అపవాది. ఏంటో, అయ్యో కత్తితో ఐగుప్తీయులను చంపితే ఏ పాపం చేశాడు మోషే? నరహత్య పాపం చేసిన వాడైపోయాడు. చూసారా? చాలా జాగ్రత్త సుమ. సన్నిధిలో ఉండకపోతే, సన్నిధి అప్పటికే మోషే సన్నిధిలో ఉన్నమాట వాస్తవం, కానీ సన్నిధిలో సమీపముగా ఉండకపోతే మేలు చేసుకుంటున్నాము అని అనుకుంటూనే కీడులో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అర్థమవుతుందండి? ఇదేమన్నా పెద్ద తప్ప అని అంటాం కదా కొన్ని సందర్భాల్లో. ఎందుకో తెలుసా? దేవునికి సమీపముగా ఉండకపోతే తప్పు పెద్ద తప్పుగా అనిపించదు. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మోషే జీవితంలో ఏమండి కత్తి పట్టుకున్నటువంటి మోషేను కర్ర పట్టుకునేటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చింది సన్నిధి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ కర్రే ఏం చేసింది చెప్పండి? కత్తి పట్టుకున్నప్పుడేమో ఒక్కళ్ళని కూడా కాపాడుకోలేకపోయాడు. ఎంతమందిని కాపాడుకున్నాడు? అసలు తనను తాను కూడా కాపాడుకోలేకపోయాడుగా, పారిపోయాడుగా అక్కడి నుంచి. మరి కర్ర పట్టుకున్నప్పుడు ఎంతమందిని కాపాడవలసిన అవసరం ఉంటే అంతమందిని కాపాడేశాడు. అర్థమవుతుందండి? సన్నిధిలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి అంటే, నీ ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నారో ఆ కార్యాలు చేయటానికి అవసరమైనటువంటి స్థితి నీలోనికి తీసుకొని వచ్చేటువంటిది సన్నిధి అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. రైట్. మరి ఒకటిగా నిర్గమాకాండ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథం 9:18 చదవండి. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపుము. ఏమండి, దేవుడు మీటింగ్ పెట్టాడు. పాపం 3వ అధ్యాయం ప్రారంభంలో మీటింగ్ పెట్టాడు. అయ్యా మోషే దాయ్యా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించాలి. బతిమలాటం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, ఎన్ని రోజులు అయిందో తెలియదు. 4వ అధ్యాయం 13వ వచనం దాకా దేవుడు బతిమలాడుతానే ఉన్నాడు. అయ్యా 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 అయ్యా. ఎన్ని చెప్పినా మోషే గారు ఏమంటున్నాడు? నువ్వు పంపదలుచుకున్న వారిని పంపు, నా జోలికి ఎందుకు వచ్చావు? అదే మురాబీతనం. ఏం చెప్పండి? దేవుని యందు ప్రియ స్నేహితులారా, బాగా గ్రహించండి. వస్తే నేను అనుకుంటాను, అదేంటది 10th క్లాస్ సర్టిఫికెట్ మీద ఉన్న నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 10/1/1967 నుంచి ఏమండి 1/1/2001 దాకా దేవుడు ఎమ్మడబడతానే ఉన్నాడు నా వెంట. తిరుగు 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 నాకు ఇల్లని. తిరిగానా? ఇల్లే.
మరి మేమేంటి అంతకాలం బంచు పడుతున్నాడు నాకు తెలియదు. కనుక మోషే జీవితంలో అంటే బాల్యం నుంచి భక్తుడే, కానీ శిఖరాగ్ర స్థాయికి వచ్చేటువంటి భక్తిలోనికి తీసుకొని రావటానికి దేవుడు వెంటబడుతున్నాడు. ఇంకేంటండి, గుడికి వచ్చాను కదండి, బాప్తిసం తీసుకున్నాను కదండి అంటున్న వాళ్ళరా, అది నీకు సరిపోద్దేమో కానీ దేవునికి సరిపోదు. ఏం కావాలి దేవునికి? శిఖరాగ్ర స్థాయిలోనికి రావాలి నీ భక్తి. అంటే ఏం కావాలి? మేఘం మీదికి వెళ్ళి నేను హల్లెలూయా పాడేదన్. చాలు స్నేహితులారా, గమనించండి. అది పిల్లరా, దేవుని యొక్క ఆ ఉద్దేశము నెరవేరుట కొరకు దేవుడు తన సన్నిధిని మోషే గారికి అనుగ్రహిస్తూ ఉంటే, ఈ మొరాబీ వాడైనటువంటి మోషే ఏ స్థాయిలోనికి వచ్చాడో చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనములో మనం చదువుతాం. సరే, సమయం లేదని చెప్పేస్తున్నాను. సాగిల పడ్డాడంట. అర్థమవుతుందండి? ఒకప్పుడు నువ్వు చెప్తే వినేదేంటి అన్నటువంటి రీతిగా మాట్లాడినటువంటి మోషే గారు, అంటే సన్నిధి అంతవరకే, ఆ సన్నిధి లిమిటేషన్ అంతవరకే చేశారు. మనం కూడా బైబిల్ చదువుతాం కదా, చదువుతారా బైబిల్? ఎక్కడ ఎవరన్నా పోనీ బైబిల్ చదివేవాళ్ళు ఎవరన్నా ఉంటే బైబిల్లో చదివిని అన్నీ చేస్తామా? మనకి నచ్చిన వరకే చేస్తామా? నిజం చెప్పండి, గుళ్ళో ఉన్నాం. అవునా? మోషే గారు కూడా కావలసినంత వరకే చేశాడు సన్నిధి. కానీ ఆ మొరాబీతనం విడిచిపెట్టే అంత రాలా. ఇంకా ఏంటది? సన్నిధి అనుభవం. చాలాసార్లు మనం ఏమంటాం? మీరు విన్నానని చెప్పండి అయ్యగారు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి అది, నేను ఇంతే అయ్యగారండి, ఇది తప్పేదని చెప్పండి. ఇదే మొరాబీతనం. మరి అదేగా మోషే గారిది కదా? అజ్జేను అంతేగా, ఎవరినన్నా బొంపు. చూసారా? ఈ మొరాబీతనం ఎప్పుడు పోయిందో తెలుసా? 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం పూర్తయ్యే వరకు దేవుడు సన్నిధిలో మోషే ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని కర్ర మోషే చేతిలోనికి వచ్చే స్థితిలోనికి వచ్చేసారు. అప్పుడు మోషే ఏమైపోయాడు తెలుసా? మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఇశ్రాయేలీల పాపముల కొరకు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు అంటండి? 40 days 2 times సాగిల పడ్డాడంట. కాళ్ళ మీద పడిపోయారంట. ఇలారా ఆలోచన చేయండి. సాగిల పడకపోతే ఏంటి మోషే గారికి వచ్చినటువంటి నష్టం ఏంటి చెప్పు నాన్న? శిఖరాగ్రానికి చేరుకోలేరు. అర్థమవుతుందండి? ఆ సాగిల పడేటువంటి స్థితిలోనికి రాకపోతే ఎకిరాని మోషేని దేవుడు పిలవటానికి కుదరదు. ఒకవేళ దేవుడు ప్రేమ వచ్చి పిలిచినా కానీ యేసు రక్తం చేయం. మధ్యలోనే ఏమైపోవాలి? మోషే అయిపోయే పరిస్థితి. బాగా వినండి ప్లారా, అపార్థం చేసుకోపోకండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాకు తోచినంత చేస్తున్నావులేండి అని కాదు సుమా, దేవుణ్ణి చేరుకునే అంత చేయండి సన్నిధి. అర్థమవుతుందండి? ఎందుకు మోషే అంతగా పిల్లరా సన్నిధిలో ఉన్నాడు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉంటే, సన్నిధి ఏం చేసిందో తెలుసా? దేవునికి ఇచ్చినంత సాత్వికము మోషే గారికి ఇచ్చింది. కనుక ఆ సాత్వికాన్ని చూసినటువంటి దేవుడు ఏమన్నారు? వచ్చేయి అన్నాడు. వచ్చేయంటే వెళ్తా ఉంటే అగ్ని ఏమి చేయలేదు, ధూమము ఏం చేయలేదు, భూకంపం ఏం చేయలేదు. అర్థమవుతుందండి? స్నేహితులారా గ్రహించండి. రైట్, 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారము నీరు నిద్ర లేకపోయినా దర్జాగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? స్నేహితులారా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కనుక మొరాబీ వాడైనటువంటి మోషేను సన్నిధి మిక్కిలి సాత్వికునిగా, అంటే
యేసు ప్రభు వారు అంత సాత్వికునిగా మార్చివేసింది. రైట్. ఇక 5వదిగా నిర్గమాకాండ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం 32వ వచనం. సాకులు చెప్పినటువంటి మోషేని సమర్పించుకునేటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చింది సన్నిధి. ఏ మోషేని? సాకులు చెప్పిన మోషేని సమర్పించుకునేటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చింది. 6వదిగా నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, 14వ అధ్యాయం 30వ వచనం. బలహీనుడైనటువంటి మోషేని మోషే అంత బలవంతుడు లేడు అన్నటువంటి స్థాయిలోనికి తీసుకొని వచ్చింది. రైట్. 7వదిగా పరిగ ఏరుకునే వారికి పంట పంచిపెట్టేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది సన్నిధి. నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అంతకుముందు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏం చేసేవాళ్ళు? పరిగేరుకునేవాళ్ళు. పరిగేరుకోవటం అంటే అర్థం ఏంటంటే పగలంతా కష్టపడితే ఒక పూట భోజనానికి 4 మెతుకులు వచ్చాయి. అటువంటి వారికి ఏమండి కూర్చుకునే అంత మన్నాను కురిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా వినండి, లోకములో దొరికేది పరిగా, ఆయన పాద సన్నిధిలో దొరికేది పంట. అర్థమవుతుందండి? పరిగేరుకునే వాళ్ళారా సన్నిధిలో కూర్చోనండి, పంట కోసుకోనండి. ఎందుకని? సన్నిధిలో కూర్చుంటే ప్రభువు నీ వరుడవుతాడు గనుక నీకేం దొరుకుతుందో తెలుసా? పంట కూర్చుకునేటువంటి భాగ్యము దొరుకుతుంది. స్నేహితులారా, గమనించడానికి ప్రయత్నం చేయండి. కనుక మోషే యొక్క సన్నిధి ఏం చేసింది చెప్పండి? పరలోకములో ఉన్నటువంటి పంటను భూలోకానికి దించివేసింది. ఇశ్రాయేలీల యొక్క ఏమండి పరిగి ఏం చేసింది? కనీసం ఐగుప్తు దేశంలో ఉందే పూర్తిగా జేబులోకి రాలా. వచ్చిందండి జేబులోకి పూర్తిగా రాలా. ఆరాట పడుతున్న వాళ్ళరా సన్నిధి చేయండి. సరే, మరి ఒకటిగా నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం ఏముంటుందంటే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. వినండి, గుడిసె లేనివాడు గుడి కట్టాడు. ఏంటండి? మోషే గారికి 120 సంవత్సరాల జీవితంలో ఏమండి సరైనటువంటి గుడిసె ఉందా? దాన్ని ఏమంటారు? ఒక స్థిరమైనటువంటి బంగ్లా ఉందా? ఎక్కడా ఉన్నట్టు కనబడదు. ఐగుప్తులో ఉంటే కోట అయింది, మిద్యాన్లో ఉంటే ఇల్లు ఇత్రోది. పూర్తి చేయండి, మళ్ళీ పూర్తి చేయండి. గుడారంలో ప్రయాణం 40 సంవత్సరాలు. ఉందా గుడిసె? గుడిసె లేని వాడు గుడి కట్టేవాడయ్యాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి గుడిగా మారిపోయాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి గుడిగా అంటే బహిరంగానికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి ఆ ప్రత్యక్షపు గుడారములోనికి దేవుని యొక్క మహిమను దించి వేశాడు. ఇలారా, ఎందుకు దేవుని మహిమ మోషే చేత నిర్మించబడినటువంటి ప్రత్యక్షపు గుడారంలోనికి దిగి వచ్చిందో తెలుసా? మోషేయే దేవునికి గుడారంగా మారిపోయాడు. అందుకే మోషే చేసినటువంటి కార్యాలను చూసి ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? ఎవరి కోసం ఎదురు చూశారు? మోషే గారి కోసం ఎదురు చూశారు. అవునా? 32వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. స్నేహితులారా గమనించండి. కాబట్టి దేవుని సన్నిధి ఏమి చేసిందంటే గుడిసెలేని మోషేను దేవునికి గుడారముగా మార్చింది. దేవునికి గుడారం అయ్యాడు గనుక దేవుడు ఏమన్నారంటే ఇప్పుడు దాకా నేను నీ గుడారంలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు నా గుడారంలోనికి రా అన్నాడు. ఎక్కడో 19వ అధ్యాయములో. అంటే దేవుడు మోషే గారి యొక్క గుడారములోనికి వచ్చేటట్లుగా సన్నిధిలో ఉండి మోషే గారు సిద్ధపడ్డారు గనుక ఇక దేవుడు ఎప్పుడైతే మోషే గుడారంలోనికి వచ్చారో పూర్తి చేయండి. మోషే దేవుని గుడారమైనటువంటి దేవుని సన్నిధి అయినటువంటి సీనాయి పర్వత శిఖరం మీదకి
ఎక్కి వెళ్ళారు. మీరు నాలో మీలో మిళితమై నివాసింతుమన్నా యేసునామా మెంతో మధురం. అర్థమైందండి? సన్నిధి పిల్లరా ఏ స్థాయిలో నుండి ఏ స్థాయిలోనికి తీసుకొని వెళ్ళిందో. కాబట్టి పిల్లరా శిఖరాగ్ర అనుభవము అయినటువంటి ఈ రాకడ మేఘమెక్కేటువంటి బైబిల్ మిషన్ అనుభవాన్ని సంపాదించుకునేట కొరకు సన్నిధిలో దినదినము ఎదుగుదాం. బాల్యములో ఆరంభించినటువంటి సన్నిధి జీవిత యాత్ర ముగింపులోపు మోషే గారు ఎలాగైతే దేవునికి గుడారమయ్యేటువంటి స్థాయిలోనికి ఏమండి ఆ సన్నిధి చేసినటువంటి వారుగా ఉన్నారో అటువంటి అనుభవాన్ని సంపాదించుకుంటే అప్పుడు ఈరోజే ప్రభు రాకడ ఎగిరి మేఘం మీదకి వెళతాం. లేకపోతే చెప్పమంటారా, ఎగిరి 7 ఏండ్ల శ్రమకాలంలో ఎగిరి ముసుకేసుకొని వెళ్ళి కూర్చుంటారంట. 7 ఏండ్ల శ్రమకాలంలో రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తారంట, విందులోనికి వెళ్తారు కానీ ముసుకేసుకొని కూర్చుంటారంట. ముఖాముఖిగా కూర్చునేటువంటి స్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చేస్తారు. అందిపుచ్చుకునే అవకాశం ఏదైనా వచ్చిందనుకోండి, వదులుకుంటామా? నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఎక్కడున్నావయ్యా అన్న? గొర్రెలు కాస్తున్నానండి. ఇనికెక్కడే గొర్రెలు అన్న? మొన్న ఏ ఊరు నుంచో వస్తున్నానండి, వస్తా ఉంటే చీప్ రేట్లో గొర్రెలు దొరికినాయండి, జేబులో 100 ఉన్నాయండి, బజానా ఇచ్చాను, పొద్దునే కొనుక్కొచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాడు. అంత కలిసి వచ్చేదానికి అంత తొందరపడతాం కదా, మరి సన్నిధి ఎంత కలిసి వస్తుంది? అందిపుచ్చుకోండి మరి. అందుకే ఈ బాధ, ఈ బోధ. అర్థమవుతుందండి? 8,000 ఖర్చు పెట్టాలండి గొర్రెలు కొనుక్కోవటానికి. ఆయన 8,000 ఖర్చు పెట్టాడు, నాకు తెలియదు. దేవుని పక్కన కూర్చోటానికి మోషే 8,000 ఖర్చు పెట్టాడండి. ఏమన్నా టికెట్ పెట్టాడు దేవుడు? ఊరికే ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే ఏంటి? ఉత్తినిచ్చేదంటే అలుసా? ఊరి నాయనో, మరి టికెట్ పెట్టాలంటే ఎవరు కొనలేము. అందుకే దేవుడు ఆయన టికెట్ మూల్యం ఆయన చెల్లించేశారు. ఎవరు మూల్యం చెల్లించింది చెప్పండి సార్? అయ్యో, శిలువ మీద ఆయన మూల్యం చెల్లించేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఏం చేస్తారు? డోంట్ మిస్ ఇట్. కాబట్టి సన్నిధి నిత్యం చేయండి. ఎలా చేస్తారు సన్నిధి? ఐగుప్తీయులు చేసినట్టు చేస్తారా? ఇశ్రాయేలీయులు చేసినట్టు చేస్తారా? మోషే గారు చేసినట్టు చేస్తారా? ఐగుప్తీయులు కూడా అన్నారు ఒకసారి, మీ దేవుణ్ణి మా కొరకు వేడుకోండి. అది కూడా సన్నిధే, అవునా? ఇశ్రాయేలీయులు కూడా శ్రమలో నుంచి బయటికి రావటం వరకు చేశారు. అంటే బయటికి రావటం ఆ సన్నిధిలోనికి వచ్చినట్లు. కానీ మోషే గారు అక్కడికి వెళ్ళేంత సన్నిధి చేశారు. మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు చేసిన సన్నిధికి మోషే గారు చేసిన సన్నిధికి తేడా ఏంటి? ఇక అక్కడికి వెళ్ళి కూర్చునేంత సన్నిధి చేసిన తర్వాత మోషే గారిని ఏమీ తాకలేకపోయినాయి. కానీ కొండ దగ్గరికి వచ్చి అంత సన్నిధి మాత్రమే చేసిన తర్వాత ఇశ్రాయేలీయుల అరణ్యంలో రాలిపోయే పరిస్థితి రాలేదా? ఇప్పుడు చెప్పండి, ఎంత సన్నిధి చేయాలి? మోషే గారు చేసినంత సన్నిధి చేయాలి. ఎంత సన్నిధి చేయాలి? దైవజనులు దేవదాసయ్య గారు చేసినంత సన్నిధి చేయాలి. అంత సన్నిధి చేశారు కనుకనే దేవుని అంతరంగంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ దైవజనునికి అప్పగించబడింది. కనుక ఆ దైవజన్ని బిడలముగా ఆ సన్నిధిని అనుభవిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.